మహాతేజోవంతుడైనటువంటి అర్జునుడు తపస్సు చేయడానికి హిమాలయ పర్వత ప్రాంతముల వైపుకి బయలుదేరి పరమశివుడి గురించి తపస్సు చేస్తాడు. ఆయన చేసినటువంటి తపస్సు యొక్క ప్రభావం చేత ఆయన శిరస్సు నుండి పుట్టినటువంటి ధూమము మేఘములై ఆకాశాన్నంతటి ఆవరించేసి ఎంతో సంతోషించినటువంటి పరమశివుడు మూడవ కంటితో మెడలో పెద్ద పావుని హారంగా వేసుకుని యథార్థ స్వరూపంతో పరమశివుడు ఎదురుగుండా నిలబడి ఉన్నాడు. అర్జున, నీకిదే ఆశీర్వచనం. ఈ భూమండలంలో దేవతల్ని కాని రాక్షసుల్ని కాని మనుష్యులను కాని జయించగలిగిన వాడు ఎవరైనా ఉంటే నువ్వు ఒక్కడివి. కాబట్టి పాశుపత మహాస్త్రాన్ని నీకు అందజేస్తున్నాను. ఆ పాశుపతాస్త్రం ముందు భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ ఇటువంటి వీరులెవ్వరూ కూడా నిలబడలేరు. అంతటి గొప్ప అస్త్రాన్ని ఇవాల్టి రోజున నీకు సమంత్రకంగా ప్రయోగ ఉపసంహారాలతో నీకు ఇస్తున్నాను. జగడాలకే పోకురా, పగలే తుంచై అది ఎప్పుడు కీడురా.